మీడియా సోదరులు కూడా బయట పెట్టిండ్రు. మీరు అడగండి, మేము పెట్టలేదు, నువ్వే వచ్చమ్మా, నువ్వే వచ్చి చెప్పుకున్నావు, మా ఆయన ఇట్లా, నా కొడుకు ఇట్లా అంటున్నాడు, నేను ఇట్లా, నాకు స్వేచ్ఛ ఉందా నువ్వే చెప్పినావు తల్లి, మేమైతే చెప్పలేదు. నువ్వు చెప్పిన దానికే మేము రియాక్ట్ అయ్యాం, లేకపోతే మీ ఇంటికి వచ్చి చూడాల్సిన అవసరం లేదు. మీరు సమాజంలో స్వేచ్ఛగా ఉండండి, కానీ సమాజం మీద బాధ్యత కూడా ఉండాలి. అది గుర్తుపెట్టుకో. స్వేచ్ఛ ఎక్కడుంటుంది? మగవారితో సమానంగా ఎదుగు, అది స్వేచ్ఛ అంటారు. సమాజంలో ఒక బాధ్యతగా మెలుగు, అది స్వేచ్ఛ అంటారు. కానీ గుడ్డ ముక్కల్లోనే స్వేచ్ఛ ఉందంటే నీ ఇంటి వరకు ఉండొచ్చు తల్లి. ఎందుకంటే 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు మనం చూసినావు కదా, 99% సంధ్యక్కకి మద్దతు ఇచ్చిండ్రు. అంటే నేనెవరో వాళ్ళకి తెలియదు, నేను ఒక సమాజంలో వాళ్ళ ఫీల్ చెప్పారు. మేము మాట్లాడాలనుకుంటున్నాం, కానీ మేము మాట్లాడలేకపోయినా మీకు ఈ అవకాశం వచ్చింది, మీకు మద్దతుగా మేము ఉంటామన్నారు. ఇది అందరూ కూడా పార్టీలకు అతీతంగా ఇలా ప్రజాస్వామ్యంలో అందరికి అందించాల్సిన విషయము ఇది. దీన్ని వాస్తవంలో మీరందరూ కూడా చూస్తున్నారు. ఒక మహిళని నువ్వు మా పనులు మేము చేసుకుందామా అని మా పనిలో మేము వెళ్ళిపోతే కేసులు పెట్టి భయాభాంతులకు గురి చేస్తాం. కొంతమంది ఇలా సంధ్యక్కని అరెస్ట్ చేస్తున్నారు అంటే మీకు ఆ రోజు కూడా చెప్పిన, అరెస్టులకు భయపడే వ్యక్తిని సంధ్యారెడ్డి కాదు. సమాజంలో బాధ్యతగా నేను ముందుకు పోతున్నా, నేనేం చేయలేదు, ఏది చేసినా లీగల్గానే పోతా. నువ్వు ఇక చూసుకుందాం, ప్రజాకోర్టులకు వచ్చినావు కదా, నేను ప్రజాకోర్టులకు పోతా. మా అడ్వకేట్ గారు లీగల్గా ఎలా ఈ కేసును ఎదుర్కోవాలనుకుంటాడో డెఫినెట్గా ఇక నుంచి సినిమాలలో కూడా ఇవాళ బాధ్యతగా వహించాలి. డైరెక్టర్, ప్రొడ్యూసర్స్ కూడా చెప్తున్నా, ఇక నుంచి వస్త్రధారణ విషయంలో మీరు పిల్లలకి 18 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకి మంచి మెసేజ్ని ఇవ్వాలి, సమాజం బాగుపడే మెసేజ్ని ఇవ్వండి. చెత్త మొత్తం ముందు పెట్టేసి తర్వాత మొత్తం సారాంశం ఉంటామంటే కాదు. ఇవాళ ఒక మదర్ ఫౌండేషన్ మహిళలందరం తరపున ఒక మహిళల మనోభావాలు దెబ్బతినకుండా మేము ముందుకెళ్తున్నాం. మేము ఎవరి జోలికి వెళ్ళలేదు, కానీ మదర్ ఫౌండేషన్ దగ్గరకు వచ్చి మా మీద కేసులు పెట్టినావు కదా, డెఫినెట్గా మదర్ ఫౌండేషన్ అంటే ఏందో చూపిస్తాం.